జిల్లా స్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి పన్ను ఎగవేత నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ డిఆర్ఓ నరసింహులు, జాయింట్ కమిషనర్ కమర్షియల్ టాక్సెస్ జీఎస్టీ చిత్తూరు డివిజన్ ఏ రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, జిల్లా రిజిస్ట్రార్ శ్రీరామ్ కుమార్, ఎల్డీఎం రవికుమార్, సంబంధిత శాఖల లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో జీఎస్టీ శాఖలో కొనసాగుతున్న కార్యక్రమాలపై జీఎస్టీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ అరియర్స్ కలెక్షన్, పన్ను ఎగవేత కేసుల పరిశీలన మరియు వాటి పరిష్కారానికి అవసరమైన విభాగాల మధ్య సమన్వయం అంశాలపై విస్తృతంగా చర్చించారు. పన్ను ఎగవేత కేసులో పోలీస్ శాఖ సహకారం కీలకమని పేర్కొన్నారు. జీఎస్టీ అధికారులు ఫిర్యాదును నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్లను సంప్రదించి సంబంధిత కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంలో పూర్తి సహకారం అందించాలని తెలిపారు. అదేవిధంగా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆస్తులను గుర్తించినప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 22A కింద నమోదు చేసి తదుపరి లావాదేవీలకు అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్ను ఎగవేతదారులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను సకాలంలో అందజేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ని తెలిపారు. జిల్లా స్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి పన్ను ఎగవేత నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో వరలక్ష్మి, రేణుక, ఏ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.